హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ మౌనిక. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. అదే అండి భగవద్గీత. అంటే గీతా జయంతి స్పెషల్ అన్నమాట. ఇది ఉత్తమ జీవితానికి భగవద్గీత ఎందుకు అవసరం అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు భగవద్గీత కలియుగానికి అందిన ఒక గొప్ప వరం. భగవద్గీతను ఆదర్శంగా తీసుకుంటే మనిషికి ఆత్మగౌరవం, స్వేచ్ఛ పొందడంతో పాటు సమత్వ భావన వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన దేశానికి కావాల్సింది ఇదే. గీత ఆదర్శ ప్రపంచంలోని అందరినీ ఉత్తేజపరుస్తుంది. ఈ అనుష్ఠాన వేదాంతాన్ని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా స్వామి వివేకానంద తెలిపారు. శ్రీకృష్ణుడు గీతను అనుష్ఠాన వేదాంతంగానే అందించాడు. మనం మాత్రం దీన్ని కేవలం పవిత్ర గంధంగా భావించి పూజ గదికి మాత్రమే పరిమితం చేశాము. అయితే మనిషి పరిపూర్ణం అవడానికి కావలసిన అంశాలు భగవద్గీతలో ఉన్నాయని అవగాహన ఇప్పుడిప్పుడే మొదలైంది. ఆ ఆశయాలను పాటిస్తే వ్యక్తి సౌశల్యవంతుడవుతాడు, జాతి ఔన్నత్యాన్ని సాధిస్తుంది, దేశం ప్రగతి పదంలో ముందుంటుంది. వేదాలు అనే కామదేవుని నుంచి శ్రీకృష్ణుడు గోవుల కాపరి పితికిన పాలు భగవద్గీత. ఆ పాలు కేవలం పూజ గదిలో పెట్టి పూజించడానికే కాదు, అవి మనం తాగడానికి ఉద్దేశించబడినవి. అప్పుడే శక్తి వస్తుంది. అనేక వందల సంవత్సరాల నుంచి ఆ పాలను పూలతో పూజిస్తున్నాం, కానీ తాగలేదు. అందువల్లే మనం భౌతికంగా అండ్ మానసికంగా సాంఘికంగా బలహీనులుగానే ఉన్నాం. కానీ వాటిని తాగడం మొదలు పెడితే జాతి నూతన జవసత్వాలను సంతరించుకుంటుంది, శక్తివంతంగా తయారవుతుంది. అలాగే భగవద్గీత కేవలం మానసిక ప్రశాంతత కాకుండా భగవద్గీత మరేదైనా ప్రయోజనాన్ని కలిగిస్తుందా అంటే తప్పకుండా. భగవద్గీత కేవలం ప్రశాంతతనే కాదు, ధైర్యాన్ని, బలాన్ని కూడా ఇచ్చి ఒక వ్యక్తికి తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా తెలియచేస్తుంది. దీనివల్ల కేవలం ఒక వ్యక్తే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ధైర్యవంతులుగానే అండ్ దృఢంగానే తయారవుతారు, బాధ్యతంగా ప్రవర్తిస్తారు. ఇది నిద్ర వచ్చే పుస్తకం కాదు, నిద్రపుచ్చే పుస్తకం అయితే కాదు. అందరినీ కర్తవ్య నిర్వహణలో ఇంకా ఎక్కువ బాధ్యతలతో కూడా ఒక ధ్యేయంతో సామాజిక అభివృద్ధిని నిశ్చితమైన నిర్ణయాలను తీసుకునేలాగా చేస్తుంది. అండ్ ప్రస్తుతం తరుణంలో మనం ముందుకు వెళ్ళడానికి ఆచరణీయ వేదాంతం కావాలి. కానీ మన పాదాల వద్ద ఉన్న ప్రమిదలో జ్ఞానజ్యోతి వెలుగును మెదడు వరకు ప్రసరింప చేయాలి. ధైర్యశాలి అయిన అర్జునుడికి దిశాలి అయిన శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం గీత. అంటే ధైర్యశాలమైన ప్రజలకు మరింత ధైర్యం కోసం గీత అనే ఉద్దేశాన్ని మనకి జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రపంచం అంతటా కోట్లాది ప్రజలు దీని శతాబ్దాలుగా చదువుతూ పరమోత్కృష్ట ప్రయోజనాన్ని పొందుతూ వస్తున్నారు. అలాగే ఆలోచన పరిధిని విస్తరించుకుంటున్నారు. ఇదే భగవద్గీత ప్రాచుర్యం. ఇందుకే భగవద్గీత చదవాలి. సో చూసారు కదా ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.